హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. రామారావు గురించి చెప్పుకుంటే బాలకృష్ణ గురించి చెప్పుకున్నట్టు కాదు. అక్కినేని నాగేశ్వరరావు గురించి చెప్పుకుంటే నాగార్జున గురించి చెప్పుకున్నట్టు కాదు. అదే విధంగా కృష్ణరాజు గురించి చెప్పుకుంటే ప్రభాస్ గురించి చెప్పుకున్నట్టు కాదు. మరి కృష్ణ గురించి చెప్పుకుంటే మహేష్ బాబు గురించి చెప్పుకున్నట్టు కాదు. అయినా చెప్పుకున్నా చెప్పుకోకపోయినా వారి పేరు వీరితో కలిసి ఖచ్చితంగా వైరల్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే తండ్రులకు తగ్గ కొడుకులుగా అనిపించుకున్న వీళ్ళు నిజంగా మంచి హిట్స్ సాధించారు. అలా హిట్లు సాధించి కెరీర్ బిల్డప్ చేసుకుని పట్టుదలతో శ్రమతో ఒక స్థాయికి వెళ్లిన వాళ్లలో మహేష్ బాబు కూడా ప్రథముడే. ఈ ఘట్టమనేని మహేష్ బాబు 1975లో తమిళనాడులో జన్మించాడు. తండ్రి సూపర్ స్టార్ కృష్ణ, తల్లి ఇందిరాదేవి. ఇతనికి రమేష్ బాబు అనే అన్న, మంజుల, పద్మావతి అనే అక్కలు, ప్రియదర్శిని అనే చెల్లెలు ఉన్నారు. చిన్నప్పటి నుండి చదువుల్లో అంతంత మాత్రంగా ఉంటూ తండ్రి సినిమాలు చూసి తన సినిమాల్లోకి రావాలని ఆశపడగా కొడుకు అభిలాష గమనించి దాసరికి చెప్పగా నీడ సినిమాలో 1979లో నటింపజేశాడు. ఒక 6-7 సినిమాలు కృషితో చేసిన చదువు ముఖ్యమని తల్లి చెప్పడంతో ఎలాగో చదువులు పూర్తి చేసుకున్నాడు రమేష్ బాబు. ఇంతలో రమేష్ బాబు హీరోగా ఆరంగేట్రం కూడా చేసేశాడు. సక్సెస్ అవ్వలేదు. మహేష్ బాబునైనా తన వారసుడిగా నిలబెట్టాలని ఆ బాధ్యత అశ్విని దత్తికి, రాఘవేంద్రరావుకి అప్పచెప్పారు కృష్ణ గారు. రాకుమారుడు అనే సినిమా ప్రీతి జింతా హీరోయిన్ గా స్టార్ట్ చేయగా ఇద్దరు కెమిస్ట్రీ బాగుండాలని ఒక కూల్ డ్రింక్ లో స్ట్రా చేసి తీగా హీరోయిన్ ఎంగిలి తను తాగునని చేదరించుకుంటూ ఇంటికి వెళ్లిపోయాడు మహేష్ బాబు. అసలుకే ఇంట్రావర్ట్ గా ఉంటూ షూటింగ్ లో తన పాత్ర వచ్చినప్పుడు మాత్రమే నటిస్తూ ఉండటంతో కారులో కూర్చునేవాడు. తన పాత్ర వచ్చినప్పుడు మాత్రమే నటిస్తూ అది అయిపోవడంతో కారులో వచ్చి కూర్చునేవాడు మహేష్ బాబు. ప్రీతి జింతా ఇదంతా చూసి షూటింగ్ అయిపోయే వరకు మౌనంగా ఉంటూ వెళ్లిపోయింది. కూల్ డ్రింక్ షాట్ కూడా ఎవరిది వాళ్ళది తీసి చూసే వాళ్లకు ఒకే స్టా అన్నట్టు క్లోజప్ షాట్ తీశాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మళ్ళీ 2 సినిమాలు పరాజయం అవడంతో కృష్ణ గారు శ్రద్ధ పెట్టి కృష్ణవంశీ మురారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బి గోపాల్ దర్శకత్వంలో తనకన్నా 5 ఏళ్లు పెద్దదైన నమ్రతను హీరోయిన్ గా వంశీ సినిమా తీయగా హీరోయిన్ హీరో కన్నా మెచ్యూర్డ్ గా ఉందని ప్రేక్షకులు తిరస్కరించారు. ఆ షూటింగ్ సమయంలో మహేష్ జెన్యూనిటీ నచ్చి అతన్ని ప్రేమించి న్యూజిలాండ్ షూటింగ్ కి వెళ్ళినప్పుడు అతనితో బాగా సన్నిహితమై అతనికి అదను చూసి తన మనసులో మాట చెప్పింది నమ్రత. దానికి కొంచెం టైం తీసుకుని మహేష్ ఓకే చెప్పాడు. నమ్రత ఆనందానికి అవధులే లేవు. అయితే విషయం కృష్ణకు తెలిసి నీకన్నా 5 ఏళ్లు పెద్దది, పైగా కరణ్ శెట్టి ముంజలేకర్తో ఆమె పేరు వినిపించింది, ఆమెతో పెళ్లి ఏంటి అని కోప్పడటంతో కృష్ణ పెళ్లి ఏంటి అని కోప్పడ్డారు. అయినా కృష్ణ మీద గౌరవంతో సినిమాల మీద దృష్టి పెట్టాడు మహేష్ బాబు. అతడు సినిమా సమయంలో త్రిషాతో డేట్ మొదలు పెట్టాడు. మళ్ళీ ఇద్దరూ కలిసి సైనికుడితో నటిస్తూ చట్టాపట్టాలు వేసుకుంటూ ఉంటే విషయం తెలిసిన నమ్రత మహేష్ ను ముంబైకి పిలిపించి చెప్పే పద్ధతిలో చెప్పి గ్యాప్ ఇవ్వకుండా ఇంట్లో పెళ్లి చేసుకుని ఫోటోలు మీడియాకు విడుదల చేసింది. కృష్ణ గారు చెడ్డ పేరు వస్తుందని మళ్ళీ వివాహం చేసి రిసెప్షన్ ఏర్పాటు చేశాడు. నమ్రత అప్పటి నుండి స్పెషల్ టీంను భర్త చుట్టూ అరేంజ్ చేసి ఏ హీరోయిన్ ని దరిదాపుల్లోకి రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకుంది. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి జన్మించారు. ఆ మధ్యలో మహేష్ బట్టతల ఫోటోలు లీక్ అయినా తన సక్సెస్ తో వాటికి సమాధానం ఇచ్చాడు. ఎందరో అమ్మాయిలకి కలల రాకుమారుడు అయ్యాడు. ఒక్కో సినిమాకు 30 నుండి 50 కోట్ల రెమ్యునేషన్ తీసుకుంటూ పాన్ ఇండియా హీరో అయ్యాడు మహేష్ బాబు. అయితే వారణాసి అనే సినిమా టైటిల్ భక్త హనుమ ప్రొడక్షన్ అనే వాళ్ళు 2023లో రిజిస్టర్ చేసినట్లు ఆ హక్కు తమదే అని ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కేసు ఫైల్ చేశారు. గతంలో కలేజా మూవీ విషయంలో కూడా ఇలాగే చేశారు. అయినా టైటిల్ మార్చలేదు. ఈసారి కూడా మారుస్తారని ఎవరు అనుకోవడం లేదు. సాధారణంగా కొందరు ఆ టైటిల్ రిజిస్టర్ చేసి పెద్ద బ్యానర్లు తీసేటప్పుడు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దొబ్బుతూ ఉంటారు. అదే పద్ధతిలో ఇది కూడా ఉంది అంటున్నారు. ఏదేమైనా మహేష్ బాబు ఎన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ తొలగించుకొని తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూ క్రమేణా ఒక ఇమేజ్ ని, ఒక స్టేటస్ ని సంపాదించుకొని ఈ రోజు భారీ ఎత్తున వరల్డ్ ప్యాన్ లెవెల్లో రాజమౌళి సినిమా వారణాసిలో నటిస్తున్నాడు. ఇది చరిత్ర తిరగరాస్తుందని, రికార్డులు బద్దలు కొడుతుందని అందరూ అనుకుంటున్నారు. నిజంగా ఆ కథ వింటూ ఉంటే రోమాలు నిక్కబడుచుకునే పద్ధతిలో ఉన్నాయని అంటున్నారు. మరి ఈ టైం ట్రావెల్ సినిమాలో ఎంతవరకు సక్సెస్ అవుతాడో రాజమౌళి, ఇంతవరకు ఓటమి లేని రాజమౌళి ఈ యొక్క సినిమా విషయంలో ఏమవుతాడో అనే సందేహపరిచేటువంటి సినిమా విమర్శకులు కూడా ఉన్నారు. ఏదేమైనా ఆయన ఎఫర్ట్ ఆయన పెడుతున్నాడు. మహేష్ బాబు తన కృషి తాను చేస్తున్నాడు కాబట్టి చాలా వరకు పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చినా బ్లాక్ బస్టర్ అవుతుందో లేదో అనుమానాలు వ్యక్తం చేసేవాళ్ళు కూడా తక్కువేవి లేదు. సో ఫ్రెండ్స్,
మహేష్ బాబు కెరీర్ ఇలా 3 పువ్వులు 6 కాయలుగా వారణాసి వరకు వచ్చింది. సో ఫ్రెండ్స్, నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే మా విశ్వ రివ్యూని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐఎమ్ విశ్వనాథ్.